వెల్కమ్ టు మేధా టుడే. నేను శ్రీనివాస్ మాచుకొని తమ్ముడు దోమ సంతోష్తో నమస్కారం. జిల్లాలో రోజు రోజుకు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ 3 సెగ్మెంట్లు 4 కాన్స్టిట్యున్సీల్లో మొత్తం కలిపి టోటల్గా సుమారుగా 28 లక్షల పై చిలుకు ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు అనినిత్యం ఒకవైపు ఎండలు వేడిని దంచి కొడతా ఉంటే రెండో వైపు రాజకీయ వేడి కూడా ఆయా పార్టీ అభ్యర్థులలో శ్రేణుల్లో నెలకొని ఉంది. ముఖ్యంగా చెప్పినట్లయితే ఒకవైపు ఎండలు, మరోవైపు రాజకీయ వేడి. ఏది ఏమైనా కూడా ఎన్నికల యొక్క పోలింగ్ డేటు ముంచుకొస్తున్న తరుణంలో అనుకున్నంత స్థాయిలో మేము ప్రచారం చేయలేకపోయినాము అనేటువంటి ఒక భావన కూడా అక్కడక్కడ కొంతమంది అభ్యర్థుల్లో కానీ ముఖ్య నాయకుల్లో కానీ నెలకొని ఉంది. అయితే కుటుంబ సభ్యులతో సహా ప్రచారంలోకి దింపడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థి తమ కుటుంబానికి సంబంధించినటువంటి మెంబర్లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వారి యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఒక ప్రణాళికబద్ధంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఏది ఏమైనా ఒక మాట ఇక్కడ చెప్పుకోవాలి. ముందుగా ఈ చేవెళ్ల పార్లమెంట్లో వాళ్ళ ఉద్దేశం ఏముంది, పార్టీ అభ్యర్థుల యొక్క ఉద్దేశం ఏముందంటే 2 ప్రధాన పార్టీలు పోటీ పడుతుంటే, జాతీయ పార్టీలు పోటీ పడుతుంటే ప్రాంతీయ పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మేము గెలుస్తాము అనేటువంటి ఒక ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి తప్పకుండా ఓటర్లు గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళ ఓటర్ల ద్వారా మమ్మల్ని ఆశ్రయించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేశారు కాబట్టి తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో సైతం ఓటర్లు తమను ఆశీర్వదిస్తారనేటువంటి ఆశాభావంతో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరో జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ కూడా నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ యొక్క మంత్రం జపం నడుస్తూ ఉంది, నడుస్తూ ఉంది, గాలి కొనసాగుతుంది. నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి కారణం కాబట్టి స్థానికంగా నిలబడ్డ అభ్యర్థుల కంటే నరేంద్ర మోడీ యొక్క పేరుపైనే ఓట్లు పడే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆశతో బరిలో నిల్చున్నటువంటి అభ్యర్థులు, ఆ పార్టీ తరఫు నుంచి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయ వేడి మాత్రం రసవత్తరంగా వాడివేడిగా కొనసాగుతుంది. అయితే ఒకవైపు ఎండలున్న నేపథ్యంలో ఉదయం పూటనే ఆయా పార్టీల అభ్యర్థులు 6 గంటల నుంచో 7 గంటల నుంచో స్టార్ట్ చేస్తూ ఉన్నారు, అంటే ప్రచార పర్వానికి శ్రీకారం చెప్తున్నారు. మరికొన్ని చోట్ల ఎండ వేడిని పక్కన పెట్టి కూడా ప్రచారానికి శ్రీకారం చెబుతున్నారు. అంటే మొత్తం మీద వీళ్ళకున్న సమయం ఈ రోజు నుంచి 13వ తారీఖు వరకు పోలింగ్ డేట్ ఉందంటే 13 కంటే ముందే 24 అవర్స్ కానీ 48 అవర్స్ ముందు ప్రచారానికి పులి స్టాప్ పెట్టడం జరుగుతూ ఉంది. సో నాకు తెలిసి అయితే ఈరోజు 7వ తారీఖు అనుకుంటే ఇంకా దాదాపుగా ఒక 4 నుంచి 5 రోజుల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే డబ్బులతో కానీ లేకపోతే ఇంకో రకంగా వస్తువులతో కానీ మభ్యపెట్టే పరిస్థితిలో ఓటర్లు లేరనేటువంటిది వాస్తవం. ఏ పార్టీకైనా మీరు పునరాలోచన చేయండి. అయితే ప్రచారానికి వచ్చినట్లయితే ముందంజలు నోటిఫికేషన్ వెలువడిన ముందు నుంచి, అంటే నోటిఫికేషన్ వెలువడినటువంటి తర్వాత కూడా నామినేషన్ వేసిన తర్వాత ముందుగా ఎక్కువగా ప్రచారంలో ప్రజల మధ్యన చొచ్చుకుపోయినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది. ఒక అడుగు ముందంజలో ఉన్నారు. అయితే ఎందుకు ఇక్కడ ఏంటంటే పార్టీ టికెట్ ఆయనకే వస్తుంది అని చెప్పి కేటాయించారు కాబట్టి ఎన్నికల ప్రచారం కంటే నోటిఫికేషన్ రాకముందు కూడా ప్రచారంలో ప్రజల్లో ఉండడం జరిగింది. కొండ విశ్వేశ్వరరెడ్డి విషయానికి వచ్చినట్లయితే ముక్కుసూటి మనిషి, నికాస్ అయినటువంటి వ్యక్తి, మనసులో ఏం పెట్టుకోవడం, రాజకీయాలు చేయనటువంటి వ్యక్తి, అందరినీ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. కాకపోతే ఏంటంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలనేటువంటి విషయంలో మాత్రం కొంత ఆయన తడబడతా ఉంటాడు. వాళ్ళు ఏమనుకుంటారని చూడగానే అటువంటి నిబద్ధత గల వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప రాజకీయాలు చేయడానికి కాదు, వ్యాపారం చేయడానికి కాదు అనేటువంటిది ఆయన ప్రచారంలో అక్కడక్కడ ప్రజలతో చెప్తున్నటువంటి అంశం. లోకల్ అనేటువంటి విషయం కూడా కొండ రంగారెడ్డి యొక్క తాత వారసు కాబట్టి అంటే వికారాబాద్ జిల్లా ఏర్పడక ముందు పూర్వం పాత రంగారెడ్డి జిల్లాను పరిశీలించినట్లయితే వాళ్ళ తాతగారి పేరు కొండ రంగారెడ్డి పేరు మీదగానే రంగారెడ్డి జిల్లా ఏర్పాటు కావడం జరిగింది. సో
ఆ కుటుంబానికి కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ ప్రజల్లో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ కార్యకర్తల్లో కానీ మంచి నమ్మకం మాత్రం ఉంది. కాకపోతే ఏంటంటే రాజకీయాలు చేయడానికి రాదు, తప్పు చెప్పడం అనేటువంటి జరగదు. ఏదైనా తప్పు సోటిగా చెప్తారు. ఆ కళ నుంచే మనసులో ఏది పెట్టుకోకుండా డైరెక్ట్ చెప్పేస్తారు. ఒక కార్యకర్తను ఎవరైనా ప్రజాప్రతినిధులు ఇంటికి పోయినప్పుడు ఈ పని కావాలంటే రోజు తిప్పించుకునేటువంటి పరిస్థితిలో ఉండడు. ఏదైనా అయితే అవుతుంది కాదు రెండో విషయాలు చెప్పాడు. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. రెండో విషయానికి వస్తే గడ్డం రంజిత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గడ్డం రంజిత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ. ఈ చెవెళ్ళ పార్లమెంట్ సంబంధించి ఏం అభివృద్ధి చేసిండు, ఎక్కడ అభివృద్ధి చేసిండు? నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితులుగా మెలిగినటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీలో కొన్ని సందర్భాల్లో క్రియాశీలక పాత్ర పోసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా జిల్లాలో 4 సీట్లను గెలిపించుకోవాలని కంకణం కట్టుకొని ప్రయత్నం చేసిండ్రు. అదే కాకుండా ప్రత్యేకంగా వికారాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా తీసుకొని బాధ్యతలు తీసుకొని శతవిధాల డబ్బులు ఖర్చు చేసి గెలుపు కోసం ప్రయత్నం చేసిండు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. ముఖ్యంగా గడ్డం ప్రసాద్ కుమార్ను ఓడించాలి అనేటువంటిది ఆలోచన చేశారు. ఇదంతా చేసిరు. అయితే ఇదంతా బీఆర్ఎస్ పార్టీలో ఉండి సడన్ గా చివరి దశలో కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యి ఎంపీ స్థానాన్ని ఎంపీ సీటును చేజిక్కించుకొని బరిలో నిల్చున్నారు. రంజిత్ రెడ్డి రాకముందు వరకు చెవెళ్ళ పార్లమెంట్ ఎంపీ పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారికి కేటాయిస్తారనేటువంటి ఒక గ్లోబల్ ప్రచారం జరిగింది, జిల్లా వ్యాప్తంగా కానీ లేకపోతే చెవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పరిసరాల్లో కానీ. సో చివరిలా పట్నం సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించి రంజిత్ రెడ్డి గారు పార్టీ అధిష్టానాన్ని హైకమాండ్ను ఒప్పించి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ను ఒప్పించి పార్టీ టికెట్ సాధించి బరిలో నిల్చున్నారు. ఇక్కడ చిక్కొచ్చింది ఏంటంటే 2 అంశాలు రంజిత్ రెడ్డి గారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎదుర్కోవడం జరుగుతుంది 2 పార్టీల నుంచి. ఒకటి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అతని అనుచరులు కానీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ రంజిత్ రెడ్డిని అభిమానించి ఆయన కోసం గడిచిన ఎన్నికల్లో కృషి చేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నమ్మకంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే నా పార్టీ మారడంతో నిరాశకు గురయ్యి నమ్మించి మోసం చేశారు అనేటువంటి ఒక ధోరణి అవలంబిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము గెలవకున్నా పర్వాలేదు, రంజిత్ రెడ్డి గెలవకుండా చూడాలి అనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా సరే అవసరమైతే బీజేపీ పార్టీకి వేద్దాము అనేటువంటి ఆలోచనతో క్షేత్రస్థాయిలో అక్కడక్కడ కొన్ని గ్రామాలలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ పరిశీలించినట్లయితే ఓటర్ల మనోభావం అట్లనే ఉంది. రెండో అంశానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే వ్యతిరేకించారో, ఎవరైతే రంజిత్ రెడ్డి అంటే వ్యతిరేకం ఉందో వాళ్ళందరూ కూడా స్తబ్దతగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నిన్న మొన్నటి వరకు మన ఓటమి కోసం పోరాటం చేసిన వ్యక్తిని మన పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన కోసం ఎట్లా మేము ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తాం. గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ ఓడించడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. అన్ని రకాలుగా చేసినటువంటి వ్యక్తికి మేము ఏ విధంగా మా మనసు చంపుకొని ఆయన ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటాము అనేటువంటిది కొంతమంది, అందరు కాదు కొంతమంది అక్కడక్కడ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రచారానికి అంటే ఇట్లా ముక్కుసూటిగానే ఉండరు, అంటే అంత కరెక్ట్ గా ఉండట్లేదు. మనసులో ఒకటి, మదిలో ఒకటి, బయట ఒకటి అనేటువంటి ఉంది. మొత్తం మీద అయితే ఈ 2 వర్గాల నుంచి రంజిత్ రెడ్డిని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఈ 2 వర్గాలు కూడా 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు లేరు. కాబట్టి ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. బీజేపీ పార్టీకి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ 2 పార్టీలు, ఒకటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, 2 జాతీయ పార్టీ కాంగ్రెస్. వీళ్ళు ఏమంటారంటే పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు కానీ ప్రధాన నాయకులు కానీ ఏమంటారంటే మా 2 పార్టీలకు క్యాడర్ ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలు ఉన్నారు. బీజేపీ పార్టీకి క్యాడర్ లేదు, కార్యకర్త లేదు, ఎట్లా గెలుస్తారు అనేటువంటిది ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలో మధ్యలో ఉన్నమాట, ప్రజాప్రతినిధిలో ఉన్నటువంటి మాట, నాయకుల్లో ఉన్నటువంటి మాట. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారి యొక్క
ఆయన యొక్క చరిస్మా, ఆయన యొక్క ప్రభావం క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది. ఆయన అంటే అభిమానించేటువంటి సామాన్యులు సైతం ఉన్నారు. రైతులు కానీ, రైతు కుటుంబాలు కానీ, లేదా బడుగు బలహీన వర్గాలు కానీ, అంతెందుకు దళితులందరూ కూడా చాలామంది అనుకుంటున్నారు మందకృష్ణ మాదిగ గారు ఒక నమ్మకం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అనేటువంటి జరుగుతుంది, ఖచ్చితంగా మోడీ గారు మాటిస్తే అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు కూడా. ఈ నమ్మకంలో భాగంగా బడుగు బలహీన వర్గాలతో పాటు దళిత సోదరుల యొక్క ఓట్లు కూడా జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీకి పోలయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఏది ఏమైనా కూడా ఇక్కడ చిన్న విషయం గమనించండి, రెండు పార్టీలు క్యాడర్ లేదనుకుంటున్నాయి, కానీ కొండా విశ్వేశ్వరరెడ్డిని క్రాస్ ఓటింగ్ ద్వారా గెలిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సుమారుగా చెవెళ్ళ పార్లమెంటు పరిధిలో 28 లక్షల పై చీలుగా ఓట్లు ఉన్నాయి. వికారాబాద్ జిల్లా వరకు పరిశీలించినట్లయితే రమారమి 10 లక్షల వరకు, ఈస్ట్ సైడ్ పరిశీలించినట్లయితే 18 లక్షల పై చిలుకు ఓట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేసిందంటే మైనారిటీ ఓట్ల పైన ఆశలు పెట్టుకుంది. మైనారిటీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పడతాయని ఎట్లా అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పడవచ్చు, ఎంఐఎంకి పడవచ్చు, బీజేపీ కూడా పడవచ్చు. మాకే మైనారిటీ ఓట్లు పడతాయని ఎట్లా సమీకరణ చేస్తున్నారు? ఏది ఏమైనా ఎన్నికల వేడి మాత్రం రసవత్తరంగా కొనసాగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. బరిలో ఉన్న అభ్యర్థుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ రెండు పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతుంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున నిల్చున్న కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం ప్రచార పర్వంలో వెనుకంజలో ఉన్నారు. కేవలం 2-3 దఫాల సమావేశాలను చెవెళ్ళ పార్లమెంట్ కేంద్రంలోనే ఏర్పాటు చేసి మమ అనిపించారు అనేటువంటి ఒక ఆరోపణలు జిల్లాలో వ్యక్తమవుతున్నాయి. ప్రచారం అనేటువంటిది, బీఆర్ఎస్ పార్టీ ప్రచారం అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో కనబడటం లేదనేటువంటిది సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు వారి ఎన్నికల బరిలో నిల్చున్నప్పుడు చేసినంత కృషి ఇప్పుడు చేయడం లేదు పార్లమెంట్ యొక్క ఎన్నికల్లో అనేటువంటి ఒక అపవాదును సిట్టింగ్ ఎమ్మెల్యేలు మూటగట్టుతున్నారు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఏది ఏమైనా కాసాని జ్ఞానేశ్వరు ప్రచారంలో మాత్రం వెనుకంజలో ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇలా ప్రచార పర్వం శ్రీకారం కొనసాగుతుంది. అన్ని పార్టీలు శ్రీకారం ఇట్టాయి. ఏది ఏమైనా కూడా ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారో, ఎవరిని గెలిపిస్తారో, ఎవరికి చెవెళ్ళ పార్లమెంట్ యొక్క సీటును కేటాయిస్తారో, పట్టం కడతారో మనం వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. ముందుగా వివిధ దినపత్రికల్లో, జిల్లాలో వచ్చిన దినపత్రికల్లో వచ్చిన వార్తా కథలను పరిశీలించినట్లయితే ఈరోజు జిల్లా ఎస్పీ గారు టీం వర్క్ గా పనిచేయండి, ఎస్పీ కోటిరెడ్డి టీం వర్క్ పనిచేసి లోక్సభ ఎన్నికలను విజయవంతం చేయాలని ఎస్పీ కోటిరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం డిఎస్పీలు, సిఐఎస్ఐలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొని పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. విధులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల పూర్తి సమాచారం తెలుసుకుని ఉండాలన్నారు. సమస్యాత్మక స్టేషన్ పరిధిలో సీసీటీవీలను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల రోజు పోలీసు సిబ్బంది విధులను అడ్డుకున్నా, పోలింగ్ జరగకుండా చూసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీలు రవీందర్ రెడ్డి, మురళీధర్, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అంటే ఎన్నికల యొక్క విధి విధానాలు కానీ, లేకపోతే ఎన్నికల ప్రచారం కానీ, ఎన్నికల నిర్వహణ కానీ సజావుగా జరిగేందుకు పోలీసు యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఆదేశాలు జారీ చేస్తూ పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారు అనేటువంటిది ఈ వార్తా కథనం యొక్క సారాంశం. మధుర ఫలం మామిడి పండ్ల సీజన్ ప్రారంభమైంది. నోరూరించే ఫలాలు మార్కెట్లోకి రానే వచ్చాయి. డొక్కు బస్సులు, కాలం చెల్లిన బస్సులతో ఆర్టీసీ కాలయాపన చేస్తుండగా వాటిలో ప్రయాణిస్తున్న వారికి తిప్పలు తప్పడం లేదు. మరి ఫ్రీ బస్ అని చెప్పేసి అంటారు. బస్సులు అంటున్నారు. ఉన్నాము ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో ఎన్ని డిపోలు ఉన్నాయి? 3 డిపోలు ఉన్నాయి. ఒకటి తాండూరు, 2 పరిగి, 3 వికారాబాద్. సో ఈ 3 జిల్లాలో ఉన్న బస్సులలో పరిశీలించినట్లయితే డొక్కు బస్సులు ఎక్కువ ఉన్నాయి. ఆ డొక్కు బస్సులలో డ్రైవర్ గేర్ వేసి నడిపిస్తుంటే గర 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 సౌండ్ వస్తుంది. అంటే
రణకున్న ద్వానలు అన్నట్టు చూడు చెవులు చిల్లులు ఆడేలా అటువంటి పరిస్థితి బస్సులను మార్చండి కొద్దిగా. ఫ్రీ బస్ ఏమన్నా కానీ ఆ బస్సులు మంచిగా ఉంటాడు చూడండి. ఇది మొదలే సమ్మర్ ఇట్లా ఉక్కబోస్తా ఉంది. పందిరి వీధిలో పరేషాన్. కూరగాయల సాగుతో పందిళ్లు వేసుకున్న రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం అందక అవస్థలు పడుతున్నారు. 11వ పేజీలో కరెంట్ ఉండాలి, నీళ్ళు ఉండాలి, పందిర్లు వేసేస్తారు మంచిదే. కానీ రైతులు రైతన్నలు ఆలోచన చేయండి. రైతన్న హరితం 9వ విడత హరితారానికి సిద్ధమవుతున్న అధికారులు ఈ ఏడాది నాటాల్సిన మొక్కలు 40,53,500. 19 ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు, 80% సంరక్షించేలా ప్లాన్. ఇది ఎవరు చెప్పారు ఈ విషయము? అసలు మొక్కలు నాటుతున్నారు నిజమే. జిల్లాలో ఎన్ని మొక్కలు నాటుతున్నారు, ఒక మొక్కకి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది, వాటిని ఎక్కడెక్కడ నాటుతున్నారు, నాటినటువంటి మొక్కలను ఎలా సంరక్షించాలి, ఎవరికి ఆ బాధ్యతలు అప్పచెప్తున్నారు అనేటువంటి అంశాన్ని మాత్రం మానిటర్ చేయరు. మొక్కలు ఎన్ని నాటినాము, ఎన్ని లక్షలు నాటినాము, అన్ని లక్షలు నాటినాము, ఎన్ని బతుకున్నాయి నాటినప్పుడు సరే, వాటి పర్యవేక్షణ ఎట్లా, వాటి నిర్వహణ ఎవరికి అప్పచెప్పారు? మొక్కలు నాటి నీళ్ళు వస్తే దిక్కులేని పరిస్థితి. ఒక మొక్క మీద ఎంత ఖర్చు వస్తుందో ఆలోచన చేసేట ప్రభుత్వం ఎంత కేటాయిస్తుందో. ఆర్టీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టండి. సామాన్యులు సైతం రైతులారా ఎవరైనా సరే మీరు ఆర్టీ యాక్ట్ పెట్టి చూడండి ఒక మొక్క ఖర్చు ఎంత వస్తుందో. ఒక మొక్కకు ప్రభుత్వం పెట్టడానికి ఎంత ఖర్చు, దాని నిర్వహణకు ఎంత ఖర్చు, అది బతుకుతుందా లేదా దాన్ని ఆలోచన చేయండి. మొక్కలు పెట్టడం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. 18 శాఖలు అంటున్నారు ప్రభుత్వం, 19 శాఖలు అంటున్నారు. 19 శాఖలలో ఏ డిపార్ట్మెంట్ కు ఎక్కడెక్కడ మొక్కలు పెట్టే కార్యక్రమాలు పెట్టినటువంటి శ్వేతపత్రం విడుదల చేయాలి. దాన్ని ప్రజలన్నా మానిటర్ చేస్తారు. అసలు డిఆర్డిఏ అధికారులు ఇప్పుడు అధికారి కొత్త వచ్చిండు, శ్రీనివాస్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సార్ బాగా చేస్తుంది అనేటువంటిది అంటున్నారు. మరి ఏమైతే తెలియదు. మొత్తం మీద అయితే 19 శాఖలకు విరిగా మొక్కల పెంపకం అని అంటున్నాం, పెంచేలా మొక్కలు సిద్ధమని అంటున్నాం. ఇవన్నీ బతికితే బాగుండే. ఈ ఎండలు ఎందుకు కొడుతున్నాయి? మరి కేసీఆర్ కోట్ల కేవలం వికారాబాద్ మున్సిపాలిటీకి 80,000, కొడంగల్ మున్సిపాలిటీ 35,000. వికారాబాద్ మున్సిపాలిటీ కంటే గుర్తొచ్చింది, రోడ్ల మీద పెట్టిన డివైడర్ ఉన్నది. ఏడికెంచి ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఆలంపల్లి చౌరస్తాకు, అదే ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బీజార్ చౌరస్తా వరకు ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయి. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి మళ్ళా ఫ్లైఓవర్, హైదరాబాద్ ఫ్లైఓవర్ అంటే 7 వరకు ధర్మ విద్యాలయం వరకు ఆ మొక్కలకు నీళ్ళు వస్తే దిక్కు లేదు మున్సిపాలిటీలో. మున్సిపల్ అధికారి అసలు నీళ్ళు వస్తే ట్రాక్టర్లు ఎన్ని తెలుసా మున్సిపాలిటీలో? 2 ట్రాక్టర్లు ఉన్నాయి. మరి వికారాబాద్ జనాభా ఎంత, తాగునీటి కోసం ఎన్ని ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి, మొక్కలకు నీరు పోయడానికి ఎన్ని ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి? 2 ట్రాక్టర్ల ట్యాంకర్లు నీళ్ళు ఎందుకు వస్తాయి వికారాబాద్ జిల్లాలో? మొక్కలకి ఏం వస్తాయి, ప్రజలకు తాగడానికి ఏం అందిస్తారు? అసలు జిల్లా పురపాలక శాఖ కమిషనర్ మీరేమన్నా ఆలోచన చేస్తున్నారా? మీరు ఉన్నారా అసలు ఇంతకు? లేకపోతే రాహుల్ శర్మ సార్ గిట్ట ఇది నోటీసులు పోవాలి, రాహుల్ శర్మ సార్ గారు లేకపోతే జిల్లా కలెక్టర్ నాగరెడ్డి సార్ దృష్టికోవాలి. సార్ మీరు కలెక్టర్ గారు, రాహుల్ శర్మ గారు అడిషనల్ కలెక్టర్ గారు, మీకు ఒకటే చెప్తున్నా, వికారాబాద్ పురపాలక సంఘంలో ఉన్నటువంటి మొక్కలు ఏవైతున్నాయో నీళ్లు సక్రమంగా వస్తలేదు, తాగడానికి నీళ్లు లేవు. చాలా కాలనీలో తాగునీటి ఎద్దడి ఉన్నది. 2 ట్రాక్టర్లు మున్సిపాలిటీలో. అసలు ఆ ట్రాక్టర్లు ఎన్ని సప్లై చేస్తున్నాయి, రోజుకు ఎన్ని సప్లై చేస్తే అందరికి తాగునీటి అందుతుంది? ఇవన్నీ పరిశీలించండి. ఒక పక్క కలెక్టర్ గారు కృతనిశ్చయంతో, చిత్తశుద్ధితోని నీటి ఎదురు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేస్తుంటే కింది స్థాయి అధికారులు మాత్రం నిమ్మకి నీరెత్తనట్టున్నారు. కనీసం మున్సిపల్ కమిషనర్ వికారాబాద్ ఫోన్ చేస్తే ఫోన్ లేపడు. కలెక్టర్ గారి కంటే అంత బిజీ ఉన్నారా మీరు? ఆలోచన చేయండి. మరి ఒకటైతే ఇంకోటి, బీజార్ చౌరస్తా నుంచి ఆలంపల్లి చౌరస్తా వరకు రోడ్డు డివైడర్ పైన తొట్లు పెట్టారు అవి. దాంట్లో మట్టి తప్ప ఇంతవరకు ఒక చెట్టు లేదు. అసలు ఆర్టీఆర్ పెట్టాలి. మొక్కలు ఎన్ని పెట్టిరు, పురపాలక సంఘం వారు ఎన్ని బతికినాయి, ఎన్ని చచ్చిపోయి, నిధులు ఎన్ని ఖర్చు అయినాయి, మున్సిపల్ ఏం జరుగుతున్నది, నీటి ట్యాంకర్ల కోసం ఎన్ని పైసలు బిల్లులు పెట్టిరు, ఆ డీజిల్ ఎంత ఖర్చు అవుతున్నది, ఎన్ని మరమ్మతులకు చేసిరు. అసలు రాహుల్ శర్మ సార్ మీరు ఒక్కసారి తనిఖీ చేయండి మొత్తం రికార్డులన్నిటి. మొత్తం జాతకం బయట పడుతుంది వికారాబాద్ మున్సిపల్ పురపాలక సంఘాన్ని. నేను పక్కా లోకల్, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ఉద్యోగం చేసా, ఆఫీసు ఇల్లు అన్ని ఇక్కడే, 40 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నా. నేను పక్కా లోకల్. అందులో భూమి కబ్జా చేసినట్లు నిరూపించిన, ఒక్క మక్క గింజ అక్రమంగా తీసుకున్నట్లు రుజువు చేసిన, నా ఆస్తులన్నీ వారికి రాసి ఇచ్చేస్తా అని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల లోక్సభ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేకే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి మళ్లీ గెలిచేది తానేనని ధీమా వ్యక్తం చేశారు.
రంజిత్ రెడ్డి సారు మీరు ఇక్కడనా అక్కడనా కాదు, వరంగల్ అనేటువంటి ప్రజలకు ప్రచారమైంది. దాన్ని మీరు తొలగించుకునే ప్రయత్నం చేయండి అంతే. ఏమంటుండంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కొండ రంగారెడ్డి యొక్క మన్మడు కాబట్టి నేను లోకల్ అంటుండు, చంటి లోకల్ అంటుండు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. మీరేమంటున్నారు, నేను కూడా ఇక్కడనే ఉన్నా, ఇక్కడనే చదువుకున్నా అంటారు. మీరు ఏడగొట్టినటువంటి ప్రజలకు చెప్పుకుంటారు, వరంగల్ అనేటువంటి చెప్పుకుంటే. కాకపోతే ఈయనన్నారు నాయన మొత్తం మీద చేసినట్టు చెప్పండి, ప్రజలకు ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు వ్యాపారాల కోసమే పార్టీలు మారినటువంటి ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతుంది, ఆ విమర్శలు తిప్పికొట్టండి. అలా కాదు అని చెప్పి ప్రజలకు సమాచారం వెళ్ళే విధంగా ప్రయత్నాలు చేయండి. ఏది ఏమైనా డబ్బుతోనే గెలిచాడు రంజిత్ రెడ్డి, కొండడు అనేటువంటి ఒక ప్రచారం, గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉంది. అది తప్పు అని చెప్పి నిరూపించండి అంతే. కేంద్రంలో వచ్చేది మా ప్రభుత్వమే. డిసిసి ఉపాధ్యక్షుడు భీమిరెడ్డి చాపలగూడెంలో ప్రచారం చేస్తున్న డిసిసి ఉపాధ్యక్షుడు భీమిరెడ్డి కులక్షేర్ల జవాబుదారీగా ఉండాలి. ఎన్నికల విధిలో నిర్లక్ష్యం తగదు. కలెక్టర్ నారాయణ రెడ్డి ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ పరిశీలన. నిన్న కలెక్టర్ గారు కొడంగల్ వెళ్ళిరంట. ఎన్నికల విధిలో ప్రతి ఉద్యోగి జవాబుదారీగా ఉండాలని, నిర్లక్ష్యం తగదని కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి సూచించారు. సార్లు ఎప్పటికీ శ్రీ నారాయణ రెడ్డి అనేవారు శ్రీ నారాయణ అంటే అయిపోతుందేమో, శ్రీ నారే అంత గొప్ప వ్యక్తిగా శ్రీ నారాయణ రెడ్డి గారు. మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల సందర్భంగా కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను సోమవారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లలో బ్యాలెట్ పేపర్, అభ్యర్థులు కేటాయించిన ఎన్నికల బూతులను అమరుస్తున్న తీరును పరిశీలించారు. 13న జరిగే పోలింగ్ కు ఈవీఎంలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వారీగా కమిషన్ పూర్తి చేయాలని సహాయ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను క్రమం తప్పకుండా పాటించాలన్నారు. అనంతరం అదే కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలేషన్ కేంద్రంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం పిఓ, ఏపీఓ, ఓపీఓలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించాల్సిన విధులపై సూచన సలహాలు ఇచ్చారు. 13వ తేదీ ఉదయం 5:30 గంటలకు మాక్ పోల్ నిర్వహణతో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. పోలింగ్ మొదలు పెట్టడం, 17 సిపిఓ డైరీ రాయడం, పోలింగ్ నిర్వహణపై సూచనలు ఇచ్చారు. అదేవిధంగా 2,43,244 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అంటే ఇన్ని పోలింగ్ స్టేషన్ పరిశీలించారా? 2,43,243 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అన్నిటికీ తిరిగి వచ్చిందా సార్? కొంచెం మనోడు తప్పు రాసిండు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి లింగనాయక్, తహసీల్దార్లు విజయ్ కుమార్, శ్రీనివాస్, దానయ్య, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి పద్మావతి, డిటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు ఒక చిన్న విన్నపము. మొన్న ట్రైనింగ్ అవుతున్నప్పుడు బషీరాబాద్లో ఒక ఆమె వయసు పైబడినటువంటి ఒక ఉద్యోగి ఎండ తీవ్రతకు మరి అనారోగ్యంతోనో భగవంతుడికి ఎరగ కానీ మొత్తం మీద చనిపోయింది. ఉద్యోగస్తులు విధులు నిర్వహించినటువంటి వాళ్లకు కొన్ని వసతులు, సౌకర్యాలు మెరుగ్గా లేకున్నా పర్లేదు, కొన్ని వసతులు, కనీస అవసరాలు అక్కడ వాళ్ళకు ఉండేటట్టు చూడండి. ఎండలు చాలా దారుణంగా కొడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులు భయపడుతున్నారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కూడా ఓటు పోలింగ్ చేయించాలన్న సందర్భంలో కూడా ఎండలను చూసి భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మనుషులే కాబట్టి కొంచెం చేయించండి, కొన్ని ప్రత్యేక మార్గాలు ఏదైనా సౌకర్యాలను వాళ్ళకు కల్పించండి అనేటువంటిది వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నటువంటి అంశం, మేము చెప్తున్నటువంటి అంశం కాదు. వాళ్ళు అక్కడక్కడ పేర్కొంటున్నారు. ఏది ఏమైనా కూడా ఇంకొకటి, గడిచిన ఎన్నికల్లో కూడా వాళ్ళు కొంతమంది విధులు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో డబ్బులు సక్రమంగా రాలేదని కూడా వాళ్ళకి ఆవేదన. టీచర్లు అంటే ఎట్లుంటారు సార్, మీకు తెలియనిదే ఉంది, మీరు కూడా అక్కడి నుంచి వచ్చిన పెద్ద మనుషులే. సో వాళ్ళు రెమ్యునరేషన్ తక్కువ వచ్చింది అనేటువంటిది ఒక అసంతృప్తిలో ఉన్నారు అన్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం, అంటే ఇది ప్రామాణికం కాదు, అసంతృప్తితో ఉన్నారు. ఆ దిశగా కొద్దిగా ఆలోచన చేయండి అనేటువంటిది ఉపాధ్యాయుల తరఫున మీకు విజ్ఞప్తి. కాంగ్రెస్ లోకి రాజేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్తో రాజేందర్ రెడ్డి, దారుమండలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో చేరారు. ప్రధాని మోదీతోనే దేశం అభివృద్ధి, బీజేపీ చివరి ఎంపీ అభ్యర్థి కొండ. రైతులకు ఇబ్బంది కలిగించొద్దు, ప్రతి గింజ కొనుగోలు చేస్తాం కలెక్టర్ నారాయణ రెడ్డి గారు. హామీల అమల్లో విఫలం, మొత్తం మీద ఆటో కార్మికులతో కృష్ణయ్య, బీఆర్టీయూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, గుమ్మల కృష్ణయ్య ఆటోలకు ఉపాధి కల్పించాలని చెప్పి అంటున్నాడు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఈ భూముల కృష్ణ కూడా ఒక కాంగ్రెస్ వస్తే అయిపోతుంది, అందరూ ఏం చేస్తారన్నారు. నేత్రపర్వం లంకాదహనం
పట్టణంలో వెలిసిన భావి భద్రేశ్వర స్వామి జాతరలో భాగంగా సోమవారం తెల్లవారుజామున లంకాదహన కార్యక్రమం జరిగింది. దానికి సంబంధించిన వార్త ఇది. నెక్స్ట్ మధురపాలెం ఇంతకుముందు చదివిన మామిడి అంటే రేట్లు ఎక్కువన్నాయా తక్కువన్నాయా ఏమున్నాయి రేట్ల విషయం చూడ ఒకసారి ఏమేమి ఉన్నాయి వేరియేషన్ అంటే adjusted అంటే 160 హిమాయత్. పూడూరు మండలంలో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న రకాల మామిడి పండ్లు అనేటువంటి తోట దగ్గరికి వెళ్తే మంచి ధరలకి లభిస్తాయి. కాకపోతే మామిడి పండు మన్నిక కోసం ఏదో పౌడర్ చల్లుతారంట. ఆ పౌడర్ చల్లకుండా న్యాచురల్ గా ఉండేటువంటి పండ్లను తీసుకొని తినాలి. ఎందుకంటే ఒకవైపు ఎండలు కొడుతున్నాయి. అధికారులు కూడా పోలీస్ యంత్రం కానీ టాస్క్ ఫోర్స్ అధికారులు కానీ కొంచెం పరిశీలించాలి. అంటే ప్రజలకు అవసరమయ్యే ఏ వస్తువు పైన అయినా కూడా ప్రభుత్వ నియంత్రణ అనేటువంటిది ఉంటే బాగుంటుంది అనేటువంటిది ప్రజల యొక్క అభిష్టం. కానీ మామిడి పండ్లు కూడా మరి ఇప్పుడు 100 రూపాయలకు రాసిడు కూడూరు సాక్షిలో పట్టివేత ఇంకా మన దగ్గర అడుగులు కూడా ఉన్నాయా? మండు టెండలో ఆసరా వేతలు 6 ఏళ్లుగా తిరుగుతున్నా పింఛన్ రావడం లేదని వృద్ధుడి ఆవేదన. మైనాబాద్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ వచ్చిందే 6 నెలలు కూడా కాలేదు. 6 ఏళ్ళు తిరుగుతుంటే మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇది తిరుగుతుంది. మరి అది విషయం చెప్పాలి కదా. అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు పట్టించుకోండి కనీసం. ఎలక్షన్ ఉన్నాయి రైతులు చంపేసి ఇదేదో కొత్త రకం కదా కొందరు మాట కాదు కానీ భూమిని విరాసత్ చేసిన ఘటనలో 9 మందిపై కేసు. బతుకులను చంపేసిరా. కెరటి కేంద్రాన్ని పరిశీలిస్తున్న డిఎస్పీ శ్రీనివాసరెడ్డి పోలింగ్ కేంద్రాల పరిశీలన. పసికందును వదిలేసిన ఇద్దరికి జైలు బంటారంలో. ఇంకా కూడా పిల్లలు చంపుతున్నారు. ఆయన ప్రాణం తీసి అప్పు అనుకున్నది. బాలికను చేరదీసిన ఆర్టీఎఫ్ పోలీసులు. వెరీ గుడ్. నిజాయితీ చాటుకున్న ఉపాధ్యాయుడు ఏం చేసిన పోగొట్టుకున్న బ్యాగును బాధితుల ఇంటికి వెళ్ళి ఇచ్చిన టీచర్ మంచోడు ఉపాధ్యాయుడు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని శంషాబాద్. ఓకే నెక్స్ట్ ఏమున్నది? ఆంధ్రజ్యోతి వార్తలను పరిశీలించి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తలను పరిశీలించినట్లయితే ఇంతకుముందే ధాన్యం కొనుగోలుకు కరెక్ట్ గా చెప్పారు. మత్స్య శిక్షణ ఎప్పుడు ఎవరు రాశారు? బాగా రాశారు. మెడిచల్ కి సంబంధించింది మత్స్య శిక్షణ. నా పనితీరు నచ్చితేనే ఓటేయండి. 5 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. కొందరు కుల మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలంతా ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలి. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరా. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. సంతను ఈ వార్తలతో కూడా గుర్తొచ్చింది నాకు. ఏ పార్టీ అయినా ఏమైనా ప్రజలు డిసైడెడ్ 70 నుంచి 80% ఓటర్లు డిసైడ్ అయ్యారు. 20% 30% మంది మాత్రమే ప్రభావితం చేయగలుగుతారు. ఏ పార్టీ అభ్యర్థులైనా వాళ్ళ మనసులలో ఎవరికి వేయాలనే ఫిక్స్ అయ్యారు. మీరు ఎంత ప్రచారం చేసినా ఏం చేసినా ఎవరికి గుద్దాలో ఎవరికి దించాలో వాళ్ళకి పక్కా తెలుసు. నిపుల వర్షం భారీ పర్వగలతో ప్రజల విలవిల. నాగారంలో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత. ఎన్నడూ లేనంత వికారాబాద్లో దంచి కొడుతున్నాయి. 44, 45. అసలు ప్రోగ్రామ్ లో పోవాలంటే జర్నలిస్ట్ మిత్రులు కూడా భయపడుతున్నారు. ఏందేమో కొంతమంది అయితే. కీసరగుట్టలో భక్తుల ఇక్కట్లు. అగ్రనేతల పర్యటనలపై భారీ ఆశలు. ఇక్కడ వికారాబాద్ కు 10న తాండూరులో 11న వికారాబాద్ లో అమిత్ షా బహిరంగ సభ. భారీ జన సమీకరణ లక్ష్యంగా కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ ఏర్పాటు. ముందుగా ప్రధానమంత్రి 4వ తారీఖు 5వ తారీఖు వస్తే వికారాబాద్ కన్నారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అనివార్య కారణాల వల్ల. మరి ఇప్పుడు అమిత్ షా వస్తున్నాడు. మరి అమిత్ షా యొక్క ప్రభావం కొండా విశ్వేశ్వరరెడ్డికి ఏ విధంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి ఏ విధంగా మేలు చేకూరుతుంది? ప్రత్యర్థి పార్టీలలో ఏ విధమైనటువంటి గుబులు రేపుతుంది అని కూడా చూడాలి. రాహుల్ ప్రియాంక గాంధీ కూడా వచ్చినట్టున్నారు. నా బీఆర్ఎస్ నేతల భయపడి అవి కొట్లాడి చూద్దామని ఎవరు కొట్లాడినారు? బీఆర్ఎస్ నేతల బాబాయి అంటే ఏది ఎందుకు ఒకటే పార్టీ ఎందుకు కొట్టుకుంటారు? టికెట్ రాలేదనే వచ్చిందని, లేకపోతే ప్రోటోకాల్ తప్పిరని. చికెన్ ధరకు రెక్కలు. ఎండలలో కూడా చికెన్ తింటున్నారేమో. పోస్టల్ బ్యాలెట్లలో పేర్లు గల్లందు. వికారాబాద్ ఫెసిలిటేషన్ సెంటర్ లో ఉద్యోగుల ఆందోళన. లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇది లొల్లైందన్న. కలెక్టర్ గారు ఈ విషయంలో కొంచెం చొరవ తీసుకోండి. ప్రత్యామ్నాయ మార్గాలు దీని మీద ఒకసారి అనుసరించి, నిజంగానే గతంలో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది, మీ దృష్టికి వచ్చింది, అయినా కూడా ప్రయత్నాలు చేసి అనుకుంటున్నాం. మరొకసారి పునఃపరిశీలన చేయాలనేటువంటిది ఓటర్ల యొక్క విజ్ఞప్తి, మా విజ్ఞప్తి కూడా. బదిలీలు అందులో ఓటు వినియోగించుకోవాలి. నెక్స్ట్ కాసాని భారీ మెజార్టీతో గెలిపించాలి. చూసినావా
మొత్తం అక్కడనే పోతుండ్రు కాసాని జ్ఞానేశ్వర్. ఈ వికారాబాద్ అన్నజన ఇక్కడ వికారాబాద్ జిల్లాలో తిరిగి జనాలు కూడా అట్లా అంటారు, బీసీ అంటారు. బీసీ కేసీఆర్ సార్ టికెట్ ఎక్కించింది తెలుసా? కోస్గి కొడంగల్ పరిగి తాండూరు వికారాబాద్లలో ముదిరాజు సామాజిక వర్గంతో పాటు బడుగు బలైన వర్గాల యొక్క ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కాసాని జ్ఞానేశ్వర్ అంటే ఆయన బడుగు బలైన వర్గాల యొక్క నాయకుడు, తప్పకుండా ఆయనను ఆశీర్వదిస్తారు అనేటువంటి ఒక ఆశతో ఉన్నారు. రెండు పార్టీలు ఓట్లాడితే మేము మధ్యలో గెలుస్తాం అనేటువంటి ఒక ఆశతో కేసీఆర్ ఇచ్చింది. జ్ఞానేశ్వరం ఇక్కడ వస్తూనే లేదు ప్రచారం. వికారాబాద్ అయితే దండం పెట్టాలి ప్రచారానికి, దండం పెట్టాలి ప్రచారానికి. బండ్లు కూడా 2-3 బండ్లు అంతే, అవి కూడా లేవు. అసలు వికారాబాద్ ప్రచారం కొనసాగుతుందా అనేటువంటిది ప్రజలే చెప్పాలి, మీరు చెప్పాలి. మీరు చెప్తే బాగుండదు. కరోనాలో కాపాడిన బిడ్డగా ఓట్లు అడుగుతున్నా. వెరీ గుడ్ క్వశ్చన్. బీజేపీ బీఆర్ఎస్ లను ఓడించాలి. ఎమ్మెల్యే బుయ్యన్ మనోహర్ రెడ్డి. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి. ఓకే రైట్ చెప్తున్నాడు కలెక్టర్ గారు. ఆ దిశ ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం అని చెప్పేసి శంషాబాద్ చేయాలి. నెక్స్ట్ దిశ పేపర్ ఇదేదో ఒక నిమిషం ఏదైనా దారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన. దారి రిపోర్టరు బాగానే రాసేది. ఊర చెరువులో పూడికతీత పనులు ముమ్మరం. బషీరాబాద్ ఉపాధి కూలీలపై నేతల ఫోకస్. అంటే లాస్ట్ గుంతల్లో దగ్గర కూడా అవుతున్నారు. ఊతప్పుడు గెలిచినాక వాళ్ళ ఇంటికాడికి వస్తే లోపలికి సార్ బిజీలో ఉన్నారు అంటారు. ఇప్పుడు ఎట్లా వస్తుందో గెలిచినాక కూడా వాళ్ళు అట్లే వస్తే అప్పుడు నాయకుడు అంటారు. ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, మంత్రి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ, మీరు పబ్లిక్ సర్వెంట్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. సార్ మీటింగ్ ఉన్నాడు, ఎవరి కోసం మీటింగ్ ఉన్నారా మీరంతా? పబ్లిక్ కోసమే కదా. పబ్లిక్ లేకపోతే మీరు ఉన్నారా? మీ దగ్గర కోట్ల రూపాయలు ఉంటే కూడా పబ్లిక్ ఓట్లు లేకపోతే మీరు గెలుస్తారా? ప్రజా సేవ చేయడానికే కదా వచ్చింది రాజకీయాల్లోకి. ఒక దిక్కు గన్మెన్లు దొక్కుతారు, ఒక దిక్కు పిఏలు లేరని చెప్తారు. అసలు పిఏనే ఫోన్ లేకపోవడం కొంతమంది అయితే. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి ప్రజాస్వామ్యంలో? ప్రజలు అనేటువంటి వాళ్ళే విలువైనటువంటి ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు కాబట్టి లైక్ ఏ పబ్లిక్ సర్వెంట్. ఉద్యోగస్తులు కూడా ప్రజలకే విలువ ఇవ్వాలి. విఐపి వస్తున్నాడు సార్, దొబ్బి పెడతారు, గేట్లు వేస్తారు, కటౌట్లు పెడతారు, అవి చేస్తారు. ఎక్కడికి నుంచి వచ్చిన ఆ విఐపి? ప్రజలు ఓట్లేస్తేనే విఐపి అయింది కదా. మనం ప్రజల కోసం సేవ చేయనికున్నటువంటి ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ ప్రకారం రక్షణ కల్పిస్తారు. అంటే ప్రజలు ఎంత ఏమన్నట్టు? బాధ చెప్పుకొని పోయినప్పుడైనా కనీసం అప్పుడైనా సరే విలువించి ఓటు. మరి ఇప్పుడు ప్రోటోకాల్ పాటించారా? ఉపాధి కూలీల దగ్గరికి పోయినాడు, ఉపాధి కూలీల దగ్గరికి పోయి మళ్ళీ ఎండలో ఏమడో మన ఇంటికాడికి మీ దగ్గరికి వచ్చినప్పుడే ఓట్లాడు. వాళ్ళ దగ్గరికి ఆడుకుంటే సండి పిల్లలు ఎత్తుకుంటారు, ముద్దాడతారు, ముడ్డికి ముద్దాడతారు, మూతికి ముద్దాడతారు, ఏంటి ఓట్ల కోసం. సెక్యూరిటీ అప్పుడు కూడా దొబ్బేయాలి సార్ లేదంటారు, లోపల మీటింగ్ అంటారు. ఎక్కడ వ్యవస్థ? అందరూ ప్రజల మీదనే బతుకుతుంది. మొత్తం అన్ని రంగాలు, ప్రెస్ కావచ్చు, పోలీసు కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ప్లీడర్ కావచ్చు, ఈ 4 పీలు ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక పునాది లాంటివి. ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాయి ఈ 4 కూడా. ప్రెస్ కానీ, పోలీసు కానీ, పొలిటికల్ కానీ, ప్లీడర్ కానీ, న్యాయ వ్యవస్థ కానీ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచే విధంగానే ఉన్నాయి. వాళ్ళ కోసమే పాటుపడాలి. నెక్స్ట్ NB 7373 రకం వరి పంటపై రైతులకు అవగాహన. నెక్స్ట్ ఎలక్షన్ ఉంది. నెక్స్ట్ ఏ పేపర్ ఇది? ఆంధ్రజ్యోతి. రైట్. దిశ ఏం రాసిన మిత్రుడు? జిల్లా ప్రతినిధి, వికారాబాద్ జిల్లా ప్రతినిధి మనం రాసిందా? ఎన్నికల పారదర్శకత కోసం సి విజిల్ యాప్ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో పరిష్కారం. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక్. బీజేపీతో పొత్తు ఉంటే కవిత జైలులో ఎందుకుంటుండే మహేశ్వరానికి రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు. కొడంగల్కు మెడికల్ కాలేజీని తరలించుకుపోయాడు. తెలంగాణ రాణి రుద్రమాదేవి సబితా ఇంద్రారెడ్డిని కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నన్ను అడిగితే సబితమ్మ ఒకరే అంటే అందరు పనిచేసుకోవచ్చు. మేము పరిశీలించింది ఏంటంటే సబితమ్మ గారు బాగా కష్టపడుతున్నారు యాక్టివ్గా.
సబితమ్మనే పనిచేస్తుంది మొత్తం మీద అనేటువంటిది నేను చెప్పడం లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళందరి కోపాలు వస్తాయి. కానీ కాకపోతే కాలయాద కూడా చేవెళ్ళి మన కాలయాద కూడా బాగానే ఊరులో తిరుగుతున్నాడు. కొద్దిగా వేస్తే ఆయన ఎన్నికలు ఎట్లా తిరిగాడు, ఇప్పుడు అట్లా తిరుగుతున్నాం పర్వాలేదు. అంటే కాసానికి నేను వచ్చేసరికి కాలయాదకు అవినాభావ సంబంధాలు నాకు వ్యక్తిగతంగా కూడా బాగా కష్టపడుతున్నాడు. రంజిత్ రెడ్డిని మెజారిటీతో గెలిపించుకుంటాం. రాజనగర్లో 5,000 ఇల్లు కట్టిస్తాం. అస్సాం గుడ్డికి ఓటేయాలి. రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ బుర్రా జ్ఞానేశ్వర్. మరి 5 ఏళ్ళు పాలన ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి ఏం చేయలేదు, ఇల్లు కట్టి డబుల్ బెడ్రూమ్ చూసేలేదు. ఇగో ఇప్పుడు రంజిత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు, నేను అభివృద్ధి చేసిన అంటున్నాడు. కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ ఏమంటున్నాడు, నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, వ్యాపారాలు చేయడానికి రాలేదు. కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ అంటే గుర్తొచ్చింది ఎన్నికల అఫిడవిట్లో సుమారుగా ఎగ్జాక్ట్ కాదు 44,600 కోట్ల ఆస్తులను చూపించినట్లు నాకున్న సమాచారం. మరి అందరూ అట్లా పారదర్శకంగా పాటించలేదు. అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన వ్యక్తిత్వం అటువంటిది అని చెప్పడానికి అంతే. నేను గొప్పడని చెప్తలేను, చెడుడని చెప్తలేను. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి మనస్తత్వం. కాదు అంటే కాదు, అవును అంటే అవును, చేస్తా అంటే చేస్తా, ఇటువంటి మనిషి. రాజకీయ ముసుగులో భూర అక్రమాలు, పేదల ప్లాట్లను కొల్లగొట్టి రియల్టర్లకు విక్రయం, అధికారులు మభ్యపెట్టి రిజిస్ట్రేషన్ రోడ్డు ఎక్కిన బాధితులు. ఇదేమో మరి మోడీ అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలుతుంది. మతపరమైన రిజర్వేషన్ దేశానికి మంచిది కాదు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదు. మతతత్వ రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల మెజార్టీతో ఎంపీగా గెలుస్తా. చెవెల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. బీజేపీ పార్టీ రిజర్వేషన్లు తొలగిస్తా అంటాడు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ అన్నాడు, నేను ఎలాంటి ఆరక్షణ చేయను, అంటే వాటిని ఎట్లాంటి చేర్పు మార్పులు చేయను, రిజర్వేషన్లను తొలగించను, ఎప్పటి వరకు నేను బతుకున్నంత వరకు వర్గీకరణ అనేది చేస్తాం, నేను బతుకున్నంత వరకు రద్దు చేయను, తొలగించను అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయా పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది, తొలగిస్తా అంటారు. అది కరెక్ట్ విషయం అయితే కాదు. 1,00,000 మెజారిటీతో గెలిపించుకుంటాం. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ బుర్రా జ్ఞానేశ్వర్ బుధరాజ్. ఈ విడిచిపెట్టి సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట తీసేయి. ఈ రంగారెడ్డి చేసినట్టు వికారాబాద్ వార్త రాయాలంటున్నాడు. ప్రచారం కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం, దిశ పరిగి రైట్. నెక్స్ట్ ఏమన్నది, ఆగా ఒక నిమిషం. దిశ శంషాబాద్ వచ్చింది. బీజేపీలో భారీగా చేరికలు. వెరీ గుడ్. బీజేపీలో చేస్తున్నా బీజేపీతో నిన్న ఈయన వచ్చిన రాజ్యసభ సభ్యులు నారాయణరావు పచారియా ఆయన సమక్షంలో చేరికలు బాగానే జరిగినాయి. జాతీయ పార్టీ కాబట్టి వీళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారా, హిందీలో మాట్లాడతారా? కన్వర్టర్ ప్లాంట్ ఉంటుంది కదా, ఏం ఉంటారు కానీ మొత్తం మీద అయితే ప్రజలకు తెలియాలి. ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని పదాలు నేర్చుకుంటుండ్రు. నమస్కారాలు, అందరూ బాగున్నారా అంటారు అట్లా అప్పుడు. నెక్స్ట్ సివిజిలో దిశ రంగారెడ్డి బ్యూరో. అక్షరం మీద దినపత్రికను పరిశీలించినట్లయితే చేవెళ్ల పీఠం ఎవరికో. ఇక్కడ పెరుగుతున్న కొండా గ్రాఫ్, రంజిత్ రెడ్డికి తగ్గుతున్న గ్రాఫ్. మోదీ మార్కు క్రాస్ ఓటింగ్ నిదర్శనమా? గెలుపు దిశగా దూసుకెళ్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి. 3వ ప్లేస్కే బీఆర్ఎస్ పరిమితమా? కాసానికి కరువైన ప్రచారం ఏది ఇక్కడ? చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల వేడి ప్రచార పర్వం రోజుకు అంతర్గత సర్వేలు అన్ని కొండగట్టే. అంటే ఆయా పార్టీల సర్వేలు కూడా అంతర్గతంగా కొనసాగుతున్నాయి. అనుచరులు కొంతమంది చేస్తారు ఏంటంటే, ఎన్నికల నిర్వాహకులు కానీ కేంద్ర ఎన్నికల సంఘం కానీ ఏమన్నదంటే సర్వే చేయొద్దు, ఎవరి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించొద్దు అనేటువంటిది ఒక ఎన్నికల నిబంధన ఉంది. కాబట్టి అయినప్పటికీ కూడా అంతర్గతంగా వాళ్ళ మనసు ఉండలేక గెలుస్తామా ఓడుతాం అనేటువంటి ఒక అభద్రతా భావంతో అంతర్గతంగా తమ కుటుంబ సభ్యులతో కానీ, శ్రేయభిలాషులతో కానీ, మిత్రులతో కానీ సర్వే చేయించుకోవడం జరుగుతుంది. ఆ అంతర్గత సర్వేలలో కొండ విశ్వేశ్వరరెడ్డి వైపు ఎక్కువగా ప్రజాదరణ ఉందని తెలిసింది. రంజిత్ రెడ్డి వైపు లేదనేటువంటి తెలుస్తూ ఉంది. ఏదేమైనా కాసాని జ్ఞానేశ్వర్ మేము మొదటగా అనుకున్నాం త్రిముఖ పోటీ ఉంటుందేమో జిల్లాలో అనుకున్నాం, కానీ విముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. మరి ఇంకా 5 రోజులు ఉంది. మరి అది ఏమన్నా మారే అవకాశం ఉందా, లేకపోతే ఏదన్నా చేర్పు మార్పులు అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేదు. ఖచ్చితంగా ఇదే జరగాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వరకైతే ముందంజలో బీజేపీ పార్టీ ఉంది, 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోనే లేదు వారిని ముఖ్యమంత్రి చెప్తుంది కదా బీఆర్ఎస్ కథమైంది అంటున్నాడు. కేసీఆర్ సగం మేమే గెలుస్తామని కేసీఆర్ సగం వ్యక్తం చేసుకుంటున్నారు కానీ వికారాబాద్ వచ్చిన నాయకుడే లేడు కదా. అసలు ఏమైంది ఇంత సడన్ గా పెద్ద మనిషి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ సడన్ గా ఇట్లా కుప్పకూలిపోయాడు? ఏం తెలివి ఉంటుందంటావు? మనం ఒక విశ్లేషణ చేయాలి ఒక సీనియర్ పార్టీ తీసుకొచ్చి. బీజేపీ పాలనలో వచ్చేది కాదు చచ్చేది వచ్చింది. ఈ కొటేషన్ పెద్దానికి మాత్రం జబర్దస్త్ వస్తుంది. గత సర్కారే కారణం. 2019లోనే ప్రమాద సంకేతాలు ఇచ్చిన మేడిగడ్డ మరమ్మతుల కోసం బ్యారేజీని ఖాళీ చేయడానికి అనుమతి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం. సంతు పెద్ద ఆయన మనసులో పెద్ద ఆయన ముఖంలో కళ లేకుండా పోయినట్టు కేసీఆర్ సార్ కొంచెం కవిత జైల్లో ఉంటారు కదా. డిస్టర్బెన్స్ పార్టీల నుంచి అనుకున్నదంతా పార్టీ ఖాళీ అవుతున్నది మెల్లమెల్లగానే. అంతర్గతంగా కుమ్మలాటలు కూడా జరుగుతున్నాయంట. కుటుంబ కళాల మరి ఏదో తెలియదు కానీ మొత్తం మీద కుమ్మలాటలు జరుగుతున్నాయంట. పార్టీ పరిస్థితి అద్భుతంగా ఉంది. అయితే కొంతమంది ఈ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం కొంతమంది అందరుగా మా పార్టీ మళ్ళీ తర్వాత మాదే వస్తుంది అధికారంలోకి అంటున్నారు. కానీ పరిస్థితులు అట్లా కనిపించడం లేదు ఇప్పుడైతే. గత సర్కారే కారణం వేడిగడ్డ నాశనమైందా? రైట్. చెవెళ్ళ పీఠం ఎవరికి అని చెప్పినాం. రిజర్వేషన్లు రక్షించేది బీజేపీ మాత్రమే. జేపీ నడ్డా ఆయన కూడా చెప్తున్నాడు. రైట్. లోక్సభ ఎన్నికల్లో కాశాపాటికి బంగపాటు అఖిలేష్ యాదవ్. నేడు 3వ దశ పోలింగ్. ఢిల్లీ పోలీసులు ఏ అధికారంతో తెలంగాణలో దిగారు? తెలంగాణ తడాకా చూపిస్తాం. ఢిల్లీ పోలీసులు ఏ హక్కుతో గాంధీ భవన్కు వచ్చారని ప్రశ్న. బీజేపీ వాళ్ళకు దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ అని పట్టుకోవాలి. దేశంలో తెలంగాణ ఉందా లేదా? భారతదేశంలో తెలంగాణ లేదా? మరి కేంద్రం ఎక్కడైనా పోతుంది. పోలీసులు ఇప్పుడు మన వాళ్ళు కూడా ఛత్తీస్గఢ్ పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ప్రాబ్లం అయింది, ఏదో అనుకోని సంఘటన జరిగింది, స్థానిక పోలీసుల నుంచి స్టేట్ పోలీసు నుంచి కాకపోతే సిబిఐకి అప్పగిస్తారు కదా. సిబిఐకి అటువంటి మరి వాళ్ళు కూడా అట్లా వచ్చిరేమో. ఉత్తరాఖండ్లో నెలల తరబడి కొనసాగుతున్న దావా నెలం 5 మృతి, 1145 హెక్టార్ల అడవి బూడిద. దోచుకున్న డబ్బుల్ని మోదీ రికవర్ చేస్తున్నారు. 14 తారీఖు వారణాసి నుంచి నామినేషన్ ఇస్తున్నారు. బరిలో ఎంచుకున్నాం. రైట్. ఇంకా లోక్సభ ఎన్నికల్లో హోమ్ ఓటింగ్. నెక్స్ట్ ఏమున్నది? భారత సరిగా అన్ని ఏది ఇక్కడ ఏమో ఇచ్చారు. అల్లూరి నిర్దిష్ట కార్యాచరణకు నాంది కమ్యూనిజం సంపాదకీయం. మనసు కవి ఆత్రేయ సూపర్. హైదరాబాద్ నగరంలో బీర్లు కొరత, ఆందోళన చెందుతున్న మందుబాబులు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6,000 పెన్షన్ ఇవ్వాల్సిందే. వికారాబాద్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం. తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు. నిజంగా వర్షం పడితే బాగుండే. గుడ్ న్యూస్ అన్నట్టుంటారు. కూతురు వివాహమైన కొన్ని గంటల్లోనే తల్లి వృత్తి. పాపం మంచిర్యాల జిల్లానంట. కేరళ శబరిమల అయ్యప్ప ఆలయం దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. అంటే ఏమంటారు, ముందు కట్టే రోజుకి 80,000 మంది భక్తులకు మాత్రమే స్వామివారి స్పాట్ బుకింగ్లు ఉన్నాయంట. స్పాట్ బుకింగ్లు ఉన్నాయి, ముందుగా బుకింగ్ చేసుకున్న వాళ్ళకి దర్శనం అంటున్నారు. అక్కడ ఏమున్నది? వికారాబాద్ నియోజకవర్గంలో ఖాళీ అవుతున్న కార్ పార్టీ, చేతిలో చేయగలుగుతున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అక్షరం మీద. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం. కాంగ్రెస్ లోకి నాగరం రాజేందర్ రెడ్డి. ఇంతకుముందు చెప్పినాం. అహ్మదాబాద్ లోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు. అహ్మదాబాద్ లో. నెక్స్ట్ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కొత్త చీఫ్ గా దేవేందర్ యాదవ్. ఓకే. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు అధికారులకు ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు. నారాయణపేట జిల్లాలో ఎండల తీవ్రతకు చిరుతపులి మృతి. మనుషులు వస్తున్నారు, జంతువులు కథన. గులాబీ బాటలో కాంగ్రెస్. ఆటో కప్పులో పుట్టకొట్టిన కాంగ్రెస్ ను ఓడిద్దాం. భూమల కృష్ణయ్య. అవి ఇదేమున్నది? యాదవుల కంచుకోటలో బీఆర్ సీఎం నితీష్ కు పరీక్ష. భారత్ నేపాల్ సరిహద్దు మూసివేత. ఏమైందో? రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి. కలెక్టర్. రైల్వే రక్షణ దళం ఆధ్వర్యంలో ఆపరేషన్ నన్హే పరిస్తే. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ఔదార్యం. ఇలాగైతే కోడిగుడ్లు ఎలా కొనేది? కోడిగుడ్డు ఎంత దొరుకుతుంది సందు అంటే నువ్వు తినవేమలే, తినటం తెలుస్తుంది. పేటీఎం కు మరో దెబ్బ. సరే, ఓకే, రైట్.
ఈ రోజు వార్తల విషయాన్ని పరిశీలించినట్లయితే అనేక దినపత్రికల్లో వచ్చినటువంటి జిల్లాకు సంబంధించిన వార్తలను పరిశీలించాం. మరిన్ని తాజా వార్తలతో మరో రోజు అంటే రేపు కలుసుకుందాం. సెలవు. ఇట్లు మీ శ్రీనివాస మాచుకుని తమ్ముడు దోమ సంతోష్. నమస్కారం.